జోవ్ అయితే డైరెక్ట్ శ్రీహరికోటలోకి వెళ్ళిపోవాలి. జోవ్ అయితే డైరెక్ట్ గా శ్రీహరికోటలోకి వెళ్ళిపోవాలి. ఎంత కంగారు పడిపోయారా జనం అంతా. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శివరాత్రి తర్వాత రోజు అనమాట. శివరాత్రి తర్వాత డే 2 అనమాట. ఈరోజు ఏంటంటే మన చనిపోయిన పెద్దవాళ్ళకి ఫస్ట్ రోజు శివరాత్రి రోజు కూడా ఇచ్చుకుంటారు, తర్వాత రోజు ఇచ్చుకుంటారు. ఈ 2 days మన చనిపోయిన పెద్దవారికి బియ్యం, కూరగాయలు అలాంటివి ఇచ్చుకుంటారు అనమాట. ఇది హిందూ సాంప్రదాయం. మా వైపు అయితే పెద్దలేపల్లి ఊర్లో చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ నది ఉంది కదా, ఈ నదికి అటు సైడ్ చనిపోయిన పితృదేవతలు ఉంటారు, అంటే పెద్దవాళ్ళు ఉంటారని నమ్మకం. ఇప్పుడు ఏంటంటే మన చనిపోయిన వారి కోసం మనం రాకుండా బియ్యం ఇవ్వలేదు అనుకుంటే అటు సైడ్ చనిపోయిన వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎగతాళి చేసుకుంటారు అనమాట. అంటే మీ పిల్లలు రాలేదు అని. అంటే అలా ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా వస్తారని చెప్పి రాకపోతే ఎలా ఎగతాళి అయితే చేస్తాం, సేమ్ అలాగే అనమాట. వాళ్ళు అప్పుడు బాధపడతారు అనమాట. మనం బతుకున్నప్పుడు మన పిల్లలకి ఇన్ని చేసాం, ఇలా చేసాం, ఇలా చదివించాం అనుకుని బాధపడతారు. అలా బాధపడకూడదని కాదు, ప్రేమతో ఇచ్చుకుంటారు అనమాట బియ్యం, కూరగాయలని. ఈ ఓన్లీ శివరాత్రి నాడు చేస్తారు. శివరాత్రి నాడే కాదు, కొంతమంది మీరు చూసే ఉంటారు అమావాస్యకి కూడా మన చనిపోయిన వాళ్ళ పెద్దవారికి ఇష్టమైన ఏదో ఉంటే వండి ఇంటి బయట పెడతారనమాట. మధ్యాహ్నం కానీ ఎనీ టైం ఏదో ఒక టైంలో అమావాస్య రోజు అది పెడితే ఇంకా మంచిది. పితృదేవతలు అంటేనే పెద్దవారు, మన చనిపోయిన పెద్దవారు. వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు ఉంటాయని ఇవన్నీ చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన చనిపోయిన వాళ్ళని పొగిడిస్తారనమాట. ఇక్కడ గంగిరెద్దుల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన చనిపోయిన వాళ్ళందరూ పేర్లు చెప్తే వాళ్ళు పొగుడుతారనమాట. ఇలా మీ కుటుంబ సభ్యులు వచ్చి ఈ బియ్యాన్ని స్వీకరించండి అని పొగుడుతారనమాట. పొగిడించుకుంటారు. ఇది ఇందులో ఒక సాంప్రదాయం. ఇది ఎప్పుడు చేయరు, ఓన్లీ శివరాత్రికి అప్పుడే చేస్తారు. అలాగే వాళ్ళ శివరాత్రి 2వ రోజు ఇక్కడ రథోత్సవం ఉంటది. ఆ రథోత్సవం చల్లపల్లి రాజాగారు ముని మనవాళ్ళు వచ్చి జ్యోతి వెలిగిస్తే గానీ రథం కదలరు అనమాట. వాళ్ళు ఏ టైంలో ఎక్కడున్నా కానీ వాళ్ళు వస్తేనే రథం కదిలితే వాళ్ళు రాలేదు అనేది ఇప్పుడు దాకా చరిత్రలో లేదు. ఎన్నో తరాలుగా జరుగుతూనుంది చల్లపల్లి రాజాగారి దగ్గర నుంచి. అదే వాళ్ళు వస్తారు, వాళ్ళని మీకు వాళ్ళ నైట్ రథోత్సవం చూపిస్తాను. అప్పుడు దాకా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యనుడు మనసారా అడిగితే కాదనుడులే భోలా శంకర్.